చంద్రుడు శూన్యంలో నుంచి వచ్చాడు, సూర్యుడు శూన్యంలో నుంచే, ఆకాశం శూన్యంలో నుంచే, భూమి శూన్యంలో నుంచే, నీవు నేను మనందరం కూడా ఎందులో నుంచి వచ్చాం? ఆ శూన్యంలో నుంచే. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్, మిరాక్యులస్ వరల్డ్. ఈ వరల్డ్ అంతా కూడా అద్భుతమైన స్థితిలో దేవుడు చేశాడు. ఏమీ లేని స్థితిలోని చేశాడు ఈ అద్భుతమైన ప్రకృతిని, ప్రపంచాన్ని. అందుకే శూన్యంలోంచి చేశాడట. శూన్యం. ఆయన ఏమీ లేని స్థితిలో నుంచి సమస్తాన్ని తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఏం చేయలేడు. ఆయనకి ఏమి తక్కువ చెప్పి, ఇప్పుడు ఏమి తక్కువ? ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అలాగని మీరు 60లో పెళ్లి చేసుకుని పిల్లల్ని అడగండి. అర్థమైందా? ఒకవేళ మీకు పిల్లలు పెళ్ళి కావాలనుకుంటే టైంకి చేసుకోండి. బెండకాయ ముదిరినానట, బెమ్మసారి ముదిరినా పనికిరారంట. కువైట్ వస్తా, డబ్బులు సంపాదిస్తా, 70లో పెళ్లి చేసుకుంటా. ఏంటి ఎందుకు పని చేసేటప్పుడు నేను కువైట్ వెళ్ళానండి, 2 కోట్లు సంపాదించానండి, 70 ఏళ్ళు వచ్చినండి, పిల్లనిస్తారా అండి అన్నారనుకో, ఎవడెవడు ఏంటి ఇది 2 కోట్లు ఉన్నాయి 3 కోట్లు ఉన్నాయి చూడ్డాడు. ఆడికి ఏం చూస్తాడు? ముసలోడికి ఏమి ఇస్తామని అంటాడు. అలాగా సో ఈ దేవుడు సమస్తాన్ని సృష్టించగల సమర్థుడు, దేన్నైనా చేయగలిగే సమర్థుడు, దేన్నైనా నిలబెట్టగలిగే సమర్థుడు. ఇప్పుడు మహిమ దేహాన్ని అనే ప్రాజెక్ట్ని బయట తీసుకొచ్చాడు. దాన్నే సశరీరుడు అన్నాడు. సశరీరుడు, మహిమ శరీరము మన జీవితాల్లో కూడా జరగబోతుంది. అదే పునరుద్ధానము అన్నాం. దాన్ని మృతుల పునరుద్ధానము అన్నాడు. దీన్ని నమ్ముటకు అందరికీ ఏం కలిగజేశాడట? ఆధారము కలిగజేశాడు. చదవండి అన్నమాట, అక్కడ రాయబడింది. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు. దేనిని నమ్మాలమ్మా? ఇప్పుడు చెప్పండి, దేనిని నమ్మాలి మనం? యేసుప్రభుని నమ్మాలనుకున్నప్పుడు పునరుద్ధానం నమ్మాలా వద్దా? నమ్మాలా? యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఇప్పుడు ఏదైతే కోల్పోయానో నేను అది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఇప్పుడు మీరందరూ మరలా మహిమలో కనబడాలి. మహిమలో కనబడాలంటే ఇది సెట్ అవ్వదు, ఇది మహిమకి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఇది మహిమకి వెళ్ళదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఈ రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఇక్కడే ఆగుతాయి. దీని మీదకి అది వస్తుంది, దీంట్లో నుంచి అది వస్తుంది, ఇది వెళ్తావు. దీని మీదకి వచ్చింది వెళ్తుంది, దీని మీద మార్పు చెందబోతుంది. ఇది ఒక్క నిమిషములో బోరము రోగును, ఒక్క నిమిషములో మన రూపములు మారిపోతాయి. అది పునరుద్ధానం. అప్పుడు వెళ్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, నాకు టైం అవుతుంది. ఏమండి పాస్టర్ గారు, అవుతుంది కదా టైము? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎప్పటికి మర్చిపోరు. ఇంకా బండ గుర్తు పెట్టేసుకుంటారు మీరు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక వ్యోమగామి సునీత విలియమ్స్ బయటకు వచ్చిందా? అప్పుడు దాకా రాదు, చచ్చిపోద్ది, ఇంక 10 రోజులే టైం ఉంది, 20 రోజులే ఆక్సిజన్ వద్దట, ఇలా చూసినట్టు చెప్పారు. 4 రోజులే ఆక్సిజన్ వస్తుందట, అదట ఇదట అని చెప్పేసి. కానీ ఆవిడ క్షేమంగా హ్యాపీగా వచ్చేసింది. అందరూ సంతోషించాం. సంతోషం, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడ దిగిపోయింది హ్యాపీగా. ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకులాగా వర్క్ చీర కట్టుకెళ్ళిపోతే అవుతుందేటి? పట్టు చీర కట్టేసుకుని, వర్క్ చీర కట్టేసుకుని, చక్క పంజాబ్ డ్రెస్ వేసేసుకుని వెళ్ళిపోతే అవుతుందా? మరి ఎలాగెళ్ళాలి? స్పేస్ సూట్ అంటారు దాన్ని. ఏమంటారు? స్పేస్ సూట్. అది వేసుకుంటే తప్ప అక్కడికి వెళ్ళలేరు. అబ్బా లేదండి, ఇది నా పెళ్లి చీర, ఇదే కట్టుకొస్తాను అక్కడికంటే కుదరదు. నేను ఇష్టపడి కొనుక్కున్నానండి అంటే అవి కుదరవు. అవన్నీ తీసేసి ఈ శరీరానికి అక్కడ అవకాశం లేదు కనుక గ్రావిటీ ఉండదు అక్కడ. ఈ శరీరం అక్కడ ఉండలేదు, ఈ శరీరం అక్కడ నడవలేదు, ఈ శరీరం అక్కడ మనలేదు కనుక అక్కడ మనగలిగేటువంటి సూట్ వేసుకుని అక్కడికి వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ స్పేస్ సూట్. ఆ స్పేస్ సూట్తో ఎలాగైతే వెళ్తామో పరలోకంలో ఈ దేహాలు ఉండలేవు. అర్థమైందా? ఈ దేహాలు ఎక్కడ ఉండలేవు? పరలోకంలో ఉండలేవు. పరలోకంలో ఉండే దేహం ఇది కాదు, ఇది భూలోకపు దేహం. ఇది ఏ దేహం ఇది? ఇది భూలోకానికి, ఇది పరలోకానికి. మళ్ళీ ఇది ఎందుకు? ఇది ఉండదు పరలోకానికి. పరలోకానికి దేహం వేరు. అది దాని పేరే సశరీరము. దాని పేరు సశరీరము. అక్షయ శరీరం అన్నాడు దాన్ని.
మృతులు అక్షయులుగా లేపబడుదురు. దాని అక్షయ శరీరము అన్నాడు. కాబట్టి పరలోకానికి ఈ శరీరంతో వెళ్ళవు, వేరే శరీరంతో వెళ్తావు. కానీ ఈ శరీరమే నీకు పరలోకమా నరకమా డిసైడ్ చేద్ది. ఎంత విచిత్రం! దీంతో వెళ్ళాం, కానీ దీన్ని బట్టి వెళ్తాం. అర్థమైంది అనుకుంటున్నాను పాయింట్. దీంతో వెళ్ళాం, దీన్ని బట్టి వెళ్తాం. ఇది డిసైడ్ చేస్తుంది. ఇది కానీ తేడాగా తిరిగింది అనుకో, అక్కడ కూడా తేడా అయిపోద్ది. ఇది కరెక్ట్ రూట్లో వెళ్ళింది అనుకో, అక్కడ కూడా కరెక్ట్ రూట్లో వెళ్ళిపోద్ది. అర్థమైందా? సో కాబట్టి మహిమ దేహాన్ని ధరించుకుంటారన్న వాస్తవాన్ని బైబిల్ బోధించింది, స్పష్టంగా బోధించింది. సో మన దేహం మీదకి మరో దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఏ గాడ్స్ ప్రాజెక్ట్. దేవుని యొక్క ప్రణాళిక. ప్రభుత్వం అయితే ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడాలి మీతో, నాకు సమయం లేదు. ఇంకా ఉంది కదా టైము, బోల్డ్ ఉంది టైం మనకి. ఇంకా ఈస్టర్ దాకా ఉంటాం కదా, మధ్యలో ఎక్కడో చోట ఇంకో 2-3 ప్రసంగాలు కొడతాం. వినండి. అంటే అందరు రావడానికి కుదరకపోతే లైవ్లో చూడండి. మరి అంతే. మీరు ఆకాశ వాళ్ళు పంపకపోతే మరి మీరేం చేస్తారు మరి? సో మరి వాళ్ళు పంపితే రండి, వాళ్ళు పంపకపోతే లైవ్లో అయినా వినండి. మ్యాక్సిమం ఈ విషయాలు గుర్తుపెట్టేసుకోండి. మీరు మర్చిపోకుండా చాలా అట్టిపుండొల్చి నోట్లో పెట్టినట్టు ఫస్ట్ నుంచి కూడా అనేకమైన ఉదాహరణలతో చెప్పాను. అన్ని ఉదాహరణలు ఎందుకు ఇస్తానంటే, నేను ఉపమానము లేక ఆయన ఏమీ బోధించలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నదే నా ఆశ. అందుకే ఏదో వచనాలు చూపుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోను నేను. నా ప్రసంగం ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటుంది. అరటిపండొల్చి నోట్లో పెట్టినట్టు చెప్పాలి. నా దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు అంత బలంగా తయారవ్వాలన్నది నా ఆశ. సో కాబట్టి మీరు అర్థమైందా? మీకు ఏమైనా డౌట్లు ఇంకా? ఈ దేహాల మీదకి మరో దేహం రాబోతుంది. దాని పేరే అక్షయ శరీరము, అక్షయ దేహము, మహిమ దేహము, సశరీరము అన్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. నువ్వు కూడా సశరీరముతో ప్రత్యక్షం అవ్వాలి. ఆ దినము త్వరలోనే రాబోతుంది. ఆ దినాన్ని దేవుడు నీ కోసం నా కోసం ఏర్పాటు చేశాడు. అది లేకుండా మనం వెళ్ళలేం అక్కడికి. అది వేసుకునే వెళ్ళాలి, అది వేసుకునే వెళ్ళాలి. అది కావాలా వద్దా? ఇప్పుడు అది గురి, అది గురి. నువ్వు కోల్పోయింది అదే. మనుష్యుడు ఏదైతే కోల్పోయాడో యేసు ప్రభు దాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మొదట ఆయన చూపించాడు, ఇక అందరికీ ఆ ప్రాజెక్ట్లో వాటా కల్పించాడు. ఇప్పుడు నీకు నాకు మనందరికీ ఇస్తాడు. ఎవరిని త్రోసివేయడు ఆయన. నా యొద్దకు వచ్చి వానిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఒకవేళ ఈ లోకం నమ్మకపోవచ్చు, ఈ లోకం అంగీకరించకపోవచ్చు, కానీ ఒకానొక దినం రాబోతుంది, ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఆ రోజు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో అయిపోయిందా అండి, మాకు కావాలంటే దొరకదు, ఇంకా దొరకదు. ఆయన ఇచ్చినప్పుడు ఏదైనా తీసుకోవాలి. చూడండి, అప్పుడప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయి వస్తుంటారు, గుండు బాదుకుని ఏడుస్తారు. దొరుకుతుంది. ఒక ఆవిడ అలాగే ఇక్కడికి రావడానికి రెడీ అయిందంట. ఎక్కడో బస్సుకు ప్యాచ్ పడిందంట. ముందు వెళ్ళాలిగా, 3 గంటలు 4 గంటలు ముందు ఉండాలా. టికెట్ మళ్ళీ కావాలంటే వస్తుందా? వీసా కావాలంటే మళ్ళీ వస్తుందా? మరి ఒళ్ళు దగ్గర పెట్టుకు ఉండాలా వద్దా? ఉండాలిగా. అలా కాదండి, ఎక్కడో ఆగానండి, అక్కడెక్కడో లేట్ అయిందండి అంటే ఇక్కడ ఎవడంటాడు? అదేనా ఆగుద్ది, ఫ్లైట్ వెళ్ళిపోద్ది. ఏడిస్తే మళ్ళీ రాదు అది. అందుకే సమయం చాలా విలువైంది. సమయం ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఒకానొకప్పుడు ఒక సమయం వచ్చేసరికి అరే ఒక్క క్షణం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ఏడ్చినా మళ్ళీ అది మనకు తిరిగి రాదు. జాగ్రత్త. మరి ఈ ప్రసంగం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఇంకా లోతైన సంగతులు దైవ గ్రంథంలో నుండి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా, ఈస్టర్ వరకు ఉంటాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఇలాంటి లోతైన చాలా సంగతులు. ఈరోజు రాత్రికి కూడా మన సభలో ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు. మన యేసయ్య దీవెన మహోత్సవాల్లో రాత్రికి జరగబోయే సభలో కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నారు. కనుక శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి రండి. దేవుని యొక్క జ్ఞానానికి వారసులు కావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితో బలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, మహిమాన్వితుడా, దయగల దేవ, కృపగల ప్రభ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రించండి, ఆశీర్వదించండి. మీ సహాయము మీ సమాధానము పిల్లల హృదయాలలో ఉంచమని, బలమైన అక్షయ పాత్రలుగా బిడ్డలందరినీ మార్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు అద్భుతమైన వాక్యము ద్వారాగా మన సంఘాన్ని అలాగే చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా బలపరిచిన దైవ సేవకులు విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను బట్టి అందరము కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మంచిది. ఇంతవరకు చాలా ప్రయాసపడి మీరందరూ కూడా ఎంత ఇరుకైనప్పటికీ కూర్చున్నారు. దయచేసి మా సంఘం తరపున నూతనంగా వచ్చిన బిడ్డలందరికీ కూడా నేను ఒక్కసారి క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని కూర్చున్నారు. మంచిది. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. అలా కూర్చోండి అమ్మా, కూర్చోండి. అర్థమై కానుకలు సమర్పించుకుందాం. అదే రీతిలో ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఎందుకంటే చివరి ప్రార్థన తర్వాత అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఉంది. ఎవరు కూడా వెళ్ళొద్దు. ఈ సమయంలో ఐపీసీ క్వైర్ వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఎవరు కూడా లేవద్దండి. అదే సమయంలో ఈ రాత్రికాల సమయంలో 6 గంటల నుండి మన ఆరాధన ప్రారంభమవుతుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇషారా అమ్మాన్ రౌండ్ అబౌట్ గడ అందరికీ కూడా గ్రూప్లో లొకేషన్ ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాలి. మహోన్నతుడా ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. బ్రతుకును మార్చునది, రక్షణనిచ్చునది. బ్రతుకును మార్చునది, రక్షణనిచ్చునది. బ్రతికింపచేయునది, పూజింపదగినది. బ్రతికింపచేయునది, పూజింపదగినది. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. నశించిపోతున్న నన్ను నీ వాక్యముతో దర్శించినావు. నాయందు నీ దృష్టి నిలిపి నీ ఉద్దేశమును తెలుగు. నశించిపోతున్న నన్ను నీ వాక్యముతో దర్శించినావు. నాయందు నీ దృష్టి నిలిపి నీ ఉద్దేశమును తెలిపినావు. దినదినము నా బ్రతుకును వరభరితముగా మార్చినావు. అనుక్షణము నన్ను నీ పాత్రగా మలచుచున్నావయ్యా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. నీకే
శ్రేష్టమైన స్తుతి కీర్తనలు పాడుచు నీ సన్నిధిలో నేను నిరతం నీ మాటలను ధ్యానించుచు దినదినము నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు ఇంకా నా బ్రతుకు దినములన్నీ నీ సాక్షిగా ఉండునయా నీకే ఆరాధన నీకే స్తుత్రార్పణ నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా నీకే ఆరాధన నీకే స్తుత్రార్పణ నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా. స్తోత్రం. దేవుని సేవార్థమై సమర్పించబడిన కానుకల నిమిత్తము సహోదరి సుజనమ్మ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా వారికి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి విలువైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ కొడుకునైనా ప్రారంభం నుంచి ప్రభా ఇంతవరకు నా ప్రభా నాయన నీ ఆధ్వర్యంలో జరిగించుకున్నందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఏ బిడ్డ అవసరంతో వచ్చారో మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. ఎంతవరకు నా ప్రభా ఎంతో అమూల్యమైన మాటలు ప్రభా నా తండ్రి నీ దాసులు మాకు వినిపించి ఉండగా తండ్రి ప్రభా. ఇదిగో నాయన మంచి నేలను పండు విత్తనం వల్లే ప్రభా మా హృదయములందు మేము భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ప్రభా. అలాగే ప్రభా నేను ఎత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి ప్రభా నేను సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డ హస్తాలని నాయన ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. నూరంతల ఫలాన్ని దయచేయండి ప్రభా. నేను ఈ కానుకలు నీ సేవార్థమై వాడబడినట్లు తండ్రి నీ కృప దయచేయమని తండ్రి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇండియన్ ఎక్సలెన్స్ స్కూల్లో యేసయ్య దీవెన మహోత్సవము సంఘ వార్షికోత్సవం ఉంది. 6 గంటలకే ఆరాధన ప్రారంభం అవుతుంది. ఈ చివరి ప్రార్థన అయిన తర్వాత మీ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఉంది. మీరందరూ కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత వాటర్ ఉంది. మీరంతా కూడా కొద్దిసేపు ఇక్కడ ఉండి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీ గృహాలకు వెళ్ళాలనుకుంటే మీ గృహాలకు వెళ్ళండి. లేదంటే ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండి మళ్ళా తిరిగి 6 గంటలకు జరిగే ఆరాధనలో మనమందరం కూడా పాలు పొందుదాం. ఈ సమయంలో దైవజనులు పోతుల శేఖర్ గారు చివరి ప్రార్థన చేయగా దైవజనులు తాడి రాజుబాబు గారు ఆశీర్వాద దీవెనలతో ఈ ప్రార్థనా కూటాన్ని ముగించుకుందాం. మీరు కూర్చోగలిగితే కింద కూర్చోండి. మీ దగ్గరికే బ్రేక్ఫాస్ట్ మీ దగ్గరికి వస్తుంది. లేదా నిలబడ తినగలుగుతానంటే కనుక నిలవబడండి, మీ ఇష్టం. మగవాళ్ళు మీరు కూర్చోగలిగితే కూర్చోండి, నిలవబడగలిగితే నిలవబడగలగండి. చివరి ప్రార్థన తల వంచుదాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. రెండో స్థలాకాశం వైపు చాపి ఇక ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కాలం జరిగి సాయంకాలం జరిగే ఆరాధన కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృపాకనికరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నే ఘనమైన అతి శ్రేష్టమైన పరమ పవిత్రమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాము ప్రభువా. ఏక సమయంలో ప్రభువా నాయన యేసయ్య దీవెన మహోత్సవం 2వ ఆరాధన ప్రభు అద్భుత రీతిగా జరగడానికి సహాయం చేసావు నాయన. ఇంతవరకు దైవ సేవకులు అమూల్యమైనటువంటి వర్తమానం అందించి నాయన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాము. ఇక ఆరాధన ఇట్టి రీతిగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ట్రాన్స్పోర్ట్ చూసిన బిడ్డలను, సౌండ్ సిస్టమ్ చూసిన బిడ్డలను, ఇక ప్రాంగణంలో పరిచయం చేసిన బిడ్డలను, ప్రతి పని చేసినట్టు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోండి. ఆర్కెస్ట్రా బట్టి, కోరి బిడ్డలను బట్టి, ప్రత్యేక పాటలను బట్టి నాయన నీకు సన్నిధానంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి యొక్క ఆరాధన ముగించి వెళుతున్నాం నాయన. ఏక సమయంలో ప్రభువా సాయంకాలం జరిగే నాయన ఐపీఎస్ సంఘ 10వ వార్షికోత్సవం నాయన ఘనముగా మర్యాదగా జరగడానికి సహాయం చేయండి నాయన. అనేక మంది ఆ యొక్క ప్రాంగణం నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను.
ఇదిగో తండ్రి ఎవ్వరికి ఏ లోటు జరగకుండా ప్రభువా ప్రతి విషయంలో కూడా సకల సమృద్ధిని అనుగ్రహించి చక్కగా క్రమంగా మర్యాదగా ఆ ఆరాధన జరిగించండి నాయన. యొక్క సమయంలో నేను ప్రతి విషయాన్ని చేతులకు అప్పగిస్తున్నాం నాయన. తిరిగి వెళ్తుండగా సహాయం చేయండి. ఏ బిడ్డలైతే ఏ ఆ సమస్యలు ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపం చేసుకుని బలపరిచి నీ యొక్క సన్నిధానంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధుని వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. రాజుబాబు గారు లేరా? ఆశీర్వాద దేవుని తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన న్యూన్య సహవాసము సమాధానము నిలిచి ఉన్న